Hey, hi, good morning everyone. Welcome back to my channel Divya's Dream World. సండే రోజు మా ఇంట్లో 2 స్పెషల్ డిషెస్ కుక్ చేశాను నిన్న. అండ్ ఒకటి ఆల్రెడీ నిన్న పోస్ట్ చేశాను. అండ్ సెకండ్ వచ్చేసి యాజ్ యూజువల్ దమ్ బిర్యానీ. ఎన్ని చేసినా బిర్యానీ కంపల్సరీ ఉండాలి. అది లేకపోతే లైక్ ఇట్స్ నాట్ ఎ సండే, అంతే. బిర్యానీ లేకపోతే అది సండే కాదు, నాన్ వెజ్ చేసినట్టు కాదు. ఇది లెక్క. సో మా ఇంట్లో నేను చేసే బిర్యానీ విధానం మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ పోస్ట్ చేశాను, బట్ ఇది రోజు రోజుకి ఒక్కొక్కటి మారుతూ ఉంటుంది కదా, అలాగనమాట. ముందు నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అది బాగా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను, బిర్యానీ వండే గిన్నెలోకి. సో అందులో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, స్టార్ అనైస్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, షాహీ జీరా అండ్ జీలకర్ర, చికెన్ మసాలా, కారం, ఇంకా మీకేమన్నా గరం మసాలాలు ఎక్కువ స్పైసెస్ కావాలనుకుంటే ఇంకా మీ ఆప్షన్. అవన్నీ వేసేసి దానికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ రసం, పైన కొంచెం నూనె, నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు, ఇవన్నీ వేసి ఒకసారి కలపండి. ఆ తర్వాత మరి కొత్తిమీర, పుదీనా ఇవి కూడా లాస్ట్లో వేసి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మనకి బిర్యానీ డ్రైగా ఉండకూడదు అంటే, గ్రేవీగా రావాలి అని అనుకుంటే పెరుగు కొంచెం ఎక్కువ వేసుకోండి. లేదు మాకు లైక్ డ్రైగా కావాలి, ఎక్కువ గ్రేవీగా ఉండకూడదు అనుకుంటే పెరుగు తక్కువ వేసుకోండి. ఓకేనా? ఇది జస్ట్ చిన్న టిప్. స్టార్టింగ్ బిగినర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పాను. సో ఇవన్నీ వేసుకొని పక్కన మూత మూసేసి పక్కన పెట్టేసేయండి. ఇది ఒక 1 అవర్ నానితే ఇంకా ముక్క జ్యూసీగా అవుతుంది. లేదు అంటే కనీసం మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మ్యారినేట్ అవ్వనివ్వండి. కానీ ఇలా కలిపి అలా పెట్టేస్తాను అంటే ఆ టేస్ట్ వేరు ఉంటుంది. ఇవన్నీ కలపంగానే మనకు మసాలా అంతా ముక్కలకి పట్టదు కదా, సో అలాగనమాట. పక్కనుంచితే ఆ ముక్కల్లోకంతా వెళ్ళిపోతుంది మసాలా అన్నీ. సో నేనైతే ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయితే చేయనిచ్చాను. 1 అవర్ నాకు కూడా టైం లేకపోయింది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి ఓపెన్ చేశాను. ముక్క బాగా మెత్తబడి ఆ ముక్క లోపలికి కూడా అది వెళ్ళిందనమాట. చూస్తున్నారు కదా ఇలా. సో నేనైతే హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి ఆన్ చేసేసాను. సో నేను ఈ లోపల అన్నం కూడా రెడీగా చేసి పెట్టేసుకున్నాను. నేను యాక్చువల్గా ఎసురు కాగిన తర్వాత ఇలా బియ్యం వేసేది ఇలాంటివన్నీ చెయ్యను, డైరెక్ట్గా చేసేస్తాను. అండ్ మీకు ఇందాక చూపించలేదు కదా, నేను మ్యారినేట్ చేసిండేది కొంచెం సైడ్కి తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే నైట్కి ఒకవేళ గ్రేవీగా కావాలి అనుకుంటే దాంట్లోకి మళ్ళీ ఇంకేదన్నా మసాలా వేసి చేసుకోవచ్చు అనేసి. సో ఇప్పుడు మా ఇద్దరికే చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం సరిపోతుంది. ఇందాక చూపించాను కదా అన్నం, ఇదంతా స్టవ్ మీద పెట్టి ఒక 15 మినిట్స్ అలా అంటే ముక్క వేగుతుంది. అంటే డైరెక్ట్గా అన్నం వేసి అని అంటే అట్లా కాదు కదా, స్టవ్ మీద పెట్టి ఒక 10-15 మినిట్స్ దాన్ని వేడిగా చేసి ఆ పైన అన్నం చల్లుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అండ్ సాఫ్రాన్ కలిపిన మిల్క్ పైన ఇలా గార్నిష్ చేసేసుకుంటే, అండ్ దానిపైన మళ్ళీ ఒకసారి గరం మసాలా కానీ లేదా చికెన్ మసాలా కానీ వేసి దానిపైన మరి నెయ్యి వేసుకోండి. రౌండ్గా వేసి మూత పెట్టేసి డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాకుండా ఏదన్నా తవ్వ మీద ఈ గిన్నె పెట్టుకోండి.
పెట్టి దానిపైన ఏదన్నా వెయిట్ పెట్టండి, లేదా ఇంట్లో ఉండే రోల్ కానీ ఇంకా మీ దగ్గర ఏదన్నా ఆప్షన్స్ ఉంటే అవి పెట్టేసుకోండి. సో దట్ దమ్ బాగా అవుతుంది. అండ్ మేక్ షూర్ దట్ 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టండి. ఆ తర్వాత 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి దించేస్తే ఇలా మీకు పర్ఫెక్ట్ బిర్యానీ కుక్ అయిపోతుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఇది పాటించడానికి ట్రై చేయండి. దించేసిన వెంటనే తినాలి అని కాకుండా ఒక 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చి తింటే ఆ ఫ్లేవర్ అంతా చాలా బాగుంటుంది. లేదు నేను అంతసేపు ఆగలేను అనుకుంటే అప్పుడే తినేయండి. మనం ఏం చేయలేము కదా ఇక, అలా అనమాట. సో నేనైతే ఇలా సర్వ్ చేసుకొని నా సండే ఆఫ్టర్నూన్ లంచ్ని ఇలా ఎంజాయ్ చేసేసాను. అండ్ దీంతోపాటు సైడ్ డిష్గా ఫ్రై కూడా చేసుకున్నాను. అది ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. సో ఇదండి ఇవాల్టి మన రెసిపీ అండ్ ఇవాల్టి వ్లాగ్. నా సండేని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాను. మీకు కూడా నచ్చింది కదా? సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మరి నెక్స్ట్ వ్లాగ్లో మరొక కొత్త రెసిపీతో మరీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, సీ యూ.